మత్తయి సువార్త 8వ అధ్యాయము 21, 22 వచనాలు చదువు. శిశువులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి, ఎన్నో వచనం అదమ్మా, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసు అతనిని చూసి నన్ను వెంబడించుము. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. చెప్పాను, చాలు. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమును నమ్మకమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో చదవబడినటువంటి మాట ప్రభువా తండ్రి, ఇదిగో నాయన, ఈ మత్తయి సువార్త 21, 22 అధ్యాయాలు కూడా వచనాలు చదువు ఉండగా నాయన, నీవు ఇదిగో తండ్రి పోయిన దుఃఖముతో మరి కూర్చుని ఉన్నటువంటి వ్యక్తిని నీవు నన్ను వెంబడించమని పిలిచినప్పుడు ఆ యొక్క సంఘటన గురించి కొన్ని విషయాలు ఈ దినం నాతో మాట్లాడి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలోకి వచ్చి మొట్టమొదట ఆయన చేసిన పని ఏంటంటే, కొంతమంది శిశువులను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులను ఆయా ప్రాంతాలు వెళుతుండగా ఎవరు హృదయం అయితే ఆయనకి ఇష్టంగా ఉందో, ఇష్టమైనటువంటి హృదయం కలిగిన వారిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుషులను బట్టి జాలర్లుగా చేస్తాను అంటున్నాడు. మరి కొన్ని చోట్ల కొన్ని రకాలుగా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన సేవ ప్రారంభం దినాల్లో కొంతమంది శిశువులను ఆయన పిలుచుకుంటున్నటువంటి సందర్భంలో మరొక వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు. ఈ 21వ వచనాన్ని జాగ్రత్తగా ఒకసారి గమనించుదామండి. శిశువులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకున్నటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు ఒక వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. అతను తండ్రి పోయి దుఃఖముతో ఉన్నటువంటి వ్యక్తి, శవము గుమ్మలోనే ఉంది. అయితే యేసు ప్రభు అంటున్నాడు, ఎంతోమంది ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరిని పిలవలేదు, కానీ తండ్రి పోయిన దుఃఖములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. నీవు నన్ను వెంబడించు అంటున్నాడు. అయితే అతను అంటున్నాడు కదా, ప్రభువా నా తండ్రి పోయిన దుఃఖంలో నేను ఉన్నాను. ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. అమ్మ పిల్లలు కూడా తినవద్దు, వాకింగ్ పోద్ది ఇక్కడ. అందుకని మొదట నా తండ్రిని సమాధి చేసి నేను వస్తాను, నాకు సెలవిమ్మని యేసుప్రభుని అడుగుతున్నాడు ఒక వ్యక్తి. ఆ మాట దుఃఖంలో ఉన్నప్పుడు కేకేయటం కూడా అంత మంచిది కాదు. లోక ప్రకారంగా చూస్తే దుఃఖంలో ఉన్నప్పుడు కేకేయరు, దుఃఖంలో ఉన్నాడు కదా అని చెప్పి విడిచిపెట్టేస్తారు. కానీ ఆ పుట్టుడు దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఆ శవాన్ని విడిచిపెట్టి, నీ తల్లిని విడిచిపెట్టి, నీ తండ్రిని విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించు అని యేసుప్రభు చెబుతూ ఉంటే, ఈడంటున్నాడు, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి సమాధి చేసుకుని వస్తాను ప్రభు, నాకు సెలవిమ్మని చెప్పి ప్రభుని అడుగుతూ ఉంటే ప్రభు ఏమంటున్నాడమ్మా? 22వ వచనం చదువు. యేసు అతనిని చూసి, నీవు నన్ను వెంబడించుము. మృతులు, చూడండి జాగ్రత్తగా వినండి, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్మని అతనితో చెప్పాడు. తండ్రి శవము గుమ్మలో ఉండగా ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించు అంటున్నాడు. ప్రభు అంటున్నాడు,
చచ్చిపోయిన నీ తండ్రిని చచ్చినోళ్ళు పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఒక చనిపోయిన వ్యక్తిని మరో చనిపోయిన వ్యక్తిని మళ్ళీ కొంతమంది చనిపోయిన వ్యక్తులు పాతి పెట్టగలరా? మీకేమైనా అర్థమవుతుంది వాక్యం? చనిపోయిన వ్యక్తిని చనిపోయిన వాళ్ళు పాతి పెట్టుకుంటారు అంటున్నాడు ఇక్కడ. వాక్యం శ్రద్ధగా చదవండి. చనిపోయిన వాడిని చనిపోయిన వాళ్ళు పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే తండ్రి చనిపోయాడు, మృతమైపోయాడు. తల్లి అయినా తండ్రి అయినా మృతమైపోయారు. కుమారుడైతే దేవుని దృష్టికి అతని హృదయము యోగ్యకరంగా ఉన్నది గనక నీవు ఆ మృతదేహాన్ని పాతి పెట్టడానికి వెళ్ళటానికి కాదు, కానీ నీవు నన్ను వెంబడించు, దాకా మృతదేహాన్ని పాతి పెట్టుకునే వాళ్ళు ఎవరు పాతి పెట్టుకుంటారు అన్నాడు. ఈ మాటకి చాలామందికి వ్యసనం పడ్డారు. ఎంచేతంటే ఆత్మీయత లేనటువంటి వాళ్ళు, శారీరకంగా ఆలోచించే వాళ్ళు, ఈ మాట వాడికి ఎలా ఉంటుందంటే ఎబ్బేటుగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది కూడా. ఇక్కడ యేసు ప్రభు లోతైనటువంటి ఆలోచన ఏంటంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నిమ్ము, నీవు నన్ను వెంబడించు అన్నాడు. అంటే నీవు మృతుడవు కావు, అక్కడ ఇంకా మృతులు ఉన్నారు, అక్కడ ఇంకా మృతులు ఉన్నారు. ఎవరు ఈ మృతులంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. చూడమ్మ త్వరగా. ఎవరా మృతులు? ఎక్కడున్నారా మృతులు? మృతులు తమ మృతులను చచ్చిన వారై ఉన్నారు. అలాంటి వాళ్ళు శవం దగ్గర ఉన్నారు చాలామంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి వాళ్ళు? ఏ రకంగా చచ్చిపోయిన వాళ్ళు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ చనిపోయిన వ్యక్తిని, ఆ మృతదేహాన్ని, ఆ శవాన్ని ఏళ్ళని బాధ పెట్టుకుంటారు, నీవు నన్ను వెంబడించు అన్నాడు. అర్థమైంది ఇప్పుడు మీకు బాగా? ఎలా చచ్చిపోయారు వాళ్ళు? అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. వాళ్ళు సంగతి ఎవరు చూస్తారని చెబుతున్నాడు. శవం సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఆ శవం సంగతి ఎవరు చూసుకోవాలి? వాళ్ళు చూసుకుంటారు. రక్షణ లేకుండా ఉన్నారు, చుట్టూ తిరగాను. శవం చుట్టూ తిరగ ఏడుస్తూ ఉన్నారు, శవం మీద పడి ఏడుస్తూ ఉన్నారు, వాటి కోసం వీటి కోసం ఏడుస్తూ ఉన్నారు. చూసారండి, వాళ్ళకి అపరాధముల చేతను పాపముల చేతను వాళ్ళు చచ్చిపోయిన వారు అక్కడ ఏడుచుకుంటూ ఉన్నారు కదా. వాళ్ళందరూ కలిసి శవాన్ని తీసుకుని వెళ్తారు. కానీ నువ్వు నన్ను వెంబడించు. ఎవరైతే యేసుని వెంబడిస్తా ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారో వాళ్ళు జీవమై ఉన్నారు. ఎవరైతే జీవము కలిగిన యేసుని నమ్ముకున్నారో వాళ్ళను జీవమై ఉన్నారని అక్కడ వాక్యం జలవిస్తూ ఉంది. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు క్రీస్తుతో బ్రతికించబడ్డవాళ్ళు? క్రీస్తుతో బతికించబడ్డవారు ఎవరంటే దేవుని నామముని అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువే లోకరక్షకుడిని తెలుసుకొని ఎవరైతే ఆయన శిలువ మరణ పునరుద్ధానాల యందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారందరూ కూడా ఏమైనారంటండి? క్రీస్తుతో కూడా లేపబడిన వారు. అంటే మీరు మృతులు కారు. దేవునికి స్తోత్రం. ఏం కారు? మీరు మృతులు కారు. మీరు ఎవరై ఉన్నారు? సజీవుడైన యేసుని వెంబడిస్తున్నారు కాబట్టి మీరు సజీవులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మీరు సజీవులై ఉన్నారంటే మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా శిలువ తన మరణ పునరుద్ధానాల యందు మిమ్మల్ని సజీవులుగా తిరిగి లేపాడంటండి. బాప్తిసం ఇచ్చినప్పుడు ఇలా ఎత్తాం కదండి. బాప్తిసం ఇచ్చేటప్పుడు నీటిలో పడేస్తాం ఎలకలుగాను, పైకి తిరిగి లేపడం అనేది ఈ రంగం జరుగుద్ది. అంటే గత జీవితము పాతి పెట్టబడింది, రెండవసారి లేపబడింది అనగా నూతనమైన జీవితము, నవీనమైన జీవితము, కొత్త జీవితము. గత పాపాలు బాప్తిసం ద్వారా పాతి పెట్టబడి నూతన జీవంలోనికి మీరు ప్రవేశించినట్లుగా వాక్యము మనకి ఇక్కడ ఆధారం కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఏదో అనేదండి కీర్తనలు మతం అంటుంది. అన్నాను చనిపోయే ముందు ఒక 5-6 సంవత్సరాల క్రితం అన్నాను,
అందరూ ఇన్సూరెన్స్ చేయించుకున్నారు కదమ్మా, పోనీ ఈ ఇన్సూరెన్స్ చేయించుకుంటే పోనీ వెనకాల ఎవరికి పిల్లలకు ఉంటుంది అంటే నేను ఇప్పుడు చచ్చిపోవాలని కోరుకుంటున్నావా అని అడిగింది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇన్సూరెన్స్ చేయించుకున్న వాళ్ళని చచ్చిపోతారా అతికి తెలివితేటలు అనమాట అండి. ఇన్సూరెన్స్ చేయించుకోమంటే ఇప్పుడు చేయించుకున్నా వాళ్ళకే ఉండను, ఎంచేదండి మొత్తం వాళ్ళకి ఇచ్చింది 40 లక్షల రూపాయలు ఆస్తి, వాళ్ళకి అంటబెట్టేసింది. మొత్తం డబ్బే, బంగారం, పొలం, మొత్తం స్థలాలకు వెళ్ళాలని. నాకు చెల్లిగా మేమేమి అరగం. అయినా మొన్న వెళ్ళాము అంటే దైవేకంగా వెళ్ళాం మేము. దైవేకంగా తల్లి నవమాసాలు మోసింది, కని పెంచింది. తర్వాత మా తమ్ముడు కడుపులో ఉన్నాడండి, కడుపు వాళ్ళ పెట్టుకుని నన్ను సంకనేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళడం తెలుసు నాకు. అలాంటి సమయంలో అది మైండ్లో ఉండిపోయి కన్న తల్లి మనకు దుర్మార్గంగా చేసింది, అన్యాయం చేసింది, అక్రమం చేసింది. మరి ఆవిడ చేసిందో ఏళ్ళ చేయించుకున్నారో మొత్తం మీద వాళ్ళందరూ కలిసి గూడిపోటాను అయ్యి కపటోపాయముతో ఏమండి ఇంటికి యజమాని నాకు మోసం చేశారు, వాళ్ళు దుర్మార్గం చేశారు. అయినా సరే అన్ని దృష్టిలో పెట్టుకుంటే పెద్దోడు రాడని చెప్పి డిసైడ్ అయిపోయారు వాళ్ళు అందరూ. మేము గుమ్మలోకి వెళ్ళేటప్పటికి అందరూ కూడా బిత్తరపోయారండి, అందరూ బిత్తరపోయారు. వెళ్ళాం, శవ కాటు కట్టారు, అన్ని కార్యక్రమం తీసుకుని భుజం మీద వేసుకున్నాను, తీసుకుని వెళ్ళాం. అక్కడ తీసుకెళ్ళాం, వాళ్ళ కార్యక్రమం వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకున్నారు. ఇంకా చెప్పవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకే వాళ్ళు ఎవరు చెప్పలేదండి. తెల్లగంటలు 4 3 పోతే 9:30 10 గంటలకి మా చిన్నాన్నగారు అమ్మాయి, చిన్నాన్ని మా చెల్లి ఉందండి, ఆ అమ్మాయి వచ్చి అన్నయ్య పెద్దమ్మ చచ్చిపోయిందని చెప్పిన దాకా నాకు తెలియదు. అంత దుర్మార్గులు వాళ్ళు. ఒకసారి ఆలోచించండి మీరు. నా తమ్ముడు, నా మరదలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా, కుటుంబం అంతా కూడా దుర్మార్గపు ఆలోచనతో, కృత్రిమమైన ఆలోచనతో, క్షణికమైన డబ్బు కోసం, బంగారం కోసం వాళ్ళు దుర్మార్గానికి ఒడిగట్టారండి. ఒకటి దేవుని వాక్యం ఒకటి జలవిస్తూ ఉంది, నరుడు ఏమైతే విత్తుతాడో విత్తనము రేపు పొద్దున అదే మొక్క వస్తుంది, అదే కాయ కాస్త. నువ్వు దుర్మార్గాన్ని ఇచ్చావు కదా, రేపు పొద్దున దుర్మార్గమనే పంటే వస్తుందని, సన్మార్గమనే పంట రాదు. ప్రియమైన వాళ్ళు, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ రోజు నేను ఇక్కడ రావడానికి గల కారణం గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఆదివారం మా అమ్మ పోయినా కానీ మీకు వాకింగ్ చెప్పి వెళ్తాను అన్నాను, కానీ ఆదివారం మా అమ్మ చచ్చిపోతే నేను ఇంటికి కూర్చుంటానని చెప్పలేదు. మీకు గుర్తుంది, ఎంతమంది గుర్తుంటుందో నాకు తెలియదు. కానీ అండి ఆదివారం మా అమ్మ చచ్చిపోయినా శవాన్ని అక్కడ పెట్టి మీకు వచ్చి వాకింగ్ చెప్పి నేను వెళ్తాను మిగతా కార్యక్రమం అని చెప్పి. అదేవిధంగా అక్కడ కూడా మా చిన్నాన్నగారు అమ్మ ఏదో చెప్పాను, అమ్మ ఎన్ని కార్యక్రమాలు ఎన్ని అవంతరాలు జరిగినా ఆ చనిపోయిన రోజు మాత్రం ఆ కార్యక్రమ పాల్గొంపులు పొందుతానన్నాను. అలా పొందొచ్చాను. మాకు నిజం చెప్పాలంటే వచ్చే ఆదివారానికి ధర్మం పెట్టుకునే వాళ్ళని అనుసరించాలంటే ఇవాళ నేను ఇక్కడికి రాకూడదు. ఇంటికి రోజు ఎవరో ఒకటి 25-30 మంది వస్తున్నారు. ఓ పక్కన పాస్టర్లు, ఓ పక్కన చుట్టాలు, ఓ పక్కన సంఘస్థులు ఎవరో ఒకటి వస్తున్నారు. బీజే గారు ఉంది. అయితే నేను ఇంటి నుంచి వస్తా చెప్పాను, బయటికి లేరని చెప్పమని, చిన్న మాట చెప్పమని మందులోకి వచ్చా. కనీసం ఒక అరగంట వాకింగ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఈ వాక్యం నన్ను పట్టుకోండి. మృతులు తమ మృతులను బాధ పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించమన్నాడు. సచిన వాళ్ళతో పాటు నువ్వు సాగుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు రక్షించబడిన వాడువు, నువ్వు ఒక సంఘాన్ని నడుపుతున్నటువంటి వాడువు. నీ వెళ్ళి సజీవులైనటువంటి నా పిల్లలకి సువార్తనే ప్రకటించి రమ్మని దేవుడి వాక్యం ద్వారా ప్రేరేపించబడితే ఈ వాక్యాన్ని పట్టుకుని నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానండి, మృతులు తమ మృతులను బాధ పెట్టుకుంటారు, సజీవుడివైన నీవు, సజీవులైన మీరు నన్ను వెంబడించండి అన్నాడు. ఇప్పుడు ఇందులో ఎవరు మృతులు ఎవరు సజీవులు అంటే, ఆ అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారు అయినటువంటి సచ్చిన వాళ్ళు శవం దగ్గర ఉన్నారు. అలాగని నమ్మి రక్షణ పొంది బాప్తిజం పొందిన వాళ్ళు నిత్య జీవం గలవారై క్రీస్తుతో కూడా ఏమయ్యారమ్మా, క్రీస్తుతో కూడా లేపబడిరని రాయబడి ఉంది. మనం బాప్తిజంలో ముంచబడ్డాము, లేపబడ్డాం గట్ట. ఇప్పుడు మనం మృతులము కాదు, సజీవులము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలువైనటువంటి వారులారా, మనిషికి 3 మరణాలు ఉన్నాయండి. మనిషికి 3 మరణాలు. క్లుప్తంగా నేను చెప్పి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొదటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం ఇప్పుడు చదువుకున్నాం కదండి. మొదటి మాట, అపరాధముల చేతను పాపముల చేతను ప్రతి ఒక్కరు కూడా చావవలసిన వారే. అది మొదటి మరణము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మరణము. రెండవ మరణం హెబ్రీయులకు రాసిన పత్రిక చూడమ్మోసారి, ప్రకటన 20:14. రెండవ మరణం. త్వరగా చదవాలరా తల్లి. ఏంటది? మరణమును
మృతులు లోకములను అగ్నిగుండములో పడవేయబడును. మళ్ళీ చదివి వాక్యం నాకు అర్థం అవ్వలేదు. మరణమును మృతుల లోకమును మరణమును మృతుల లోకమున సరిగ్గా ఉంది, కరెక్టనా? మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మరణము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు అనగా ఇది శారీర సంబంధమైన సావు. దేవునికి స్తోత్రం. శారీర సంబంధమైన సావు ప్రతి ఒక్కరికి వస్తుందండి అమ్మా, ప్రతి ఒక్కరికి శారీర సంబంధమైన సావు వస్తుంది. కానీ ఇది మొట్టమొదటి మరణము. రెండవ మరణం మనము పోకుండా ఉండాలంటే నమ్మి రక్షించబడిన వాడు, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి రక్షించబడిన వాడు రక్షించబడతాడు. వాడు పరలోకంలో ఉంటాడు. వాడికి నిత్యనాశనంలోకి వెళ్ళే అవకాశము లేదు. దేవునికి స్తోత్రం. అమ్మ ఏ మరణం పొందినట్టు? లోకులందరూ పొందినటువంటి మరణమే ఆమె మరణము పొందింది. అపరాధముల చేతను పాపముల చేతను ప్రతి ఒక్కరూ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ సావవలసినటువంటిది మొట్టమొదటి మరణము. రెండవ మరణం ఏంటమ్మది? మళ్ళీ చదవసారి. రెండవ మరణము మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. చూసారండి, ఈ మరణించిన వారిని ఈ మృతుల లోకములో అగ్నిగుండం ఒకటి ఉందంటండి. ఎవరి లోకం అంటది? ఎవరి లోకమమ్మా? సజీవుల లోకమా, మృతుల లోకమా? మృతుల లోకము అని రాయబడింది అక్కడ బైబిల్లో. జాగ్రత్తగా వాక్యం చదవండి. మళ్ళీ మీ సందర్భాన్ని బట్టి మళ్ళీ మీకు దొరకదు వాక్యం. మృతుల లోకములో, ఆ మృతుల లోకంలోనికి మనం వెళ్ళకూడదంటే నమ్మి బాప్తిసము పొందాలి, రక్షించబడాలని నిత్యరాజ్యంలో ప్రవేశించాలి. దేవుడు ఆళ్ళు వీళ్ళనే పక్షపాతం ఏమి ఉండదు. గాబ్రియల్ గారు సేవ చేస్తున్నాడు కదా, నా సేవకుడు కదా, ఫోన్లో ఎంత కష్టపడుతున్నాడు, వాళ్ళ అమ్మని నరకానికి పంపించడం ఎందుకు, పరలోకాన్ని తీసుకెళ్దామని అనుకుంటాడని అని మీరు అనుకుంటున్నారా? పొరపాటును కూడా ఆయన అలాగ అనుకోడు. రికమెండేషన్ లేవు, లంచాలు లేవు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయన చెబుతున్నటువంటి మాట మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. దేవునికి స్తోత్రం. రక్షణ లేకుండా చనిపోతే ఎక్కడ పడతారంటమ్మా? అందరు చెప్పట్లేదు. ఎక్కడ పడతారంట? అగ్నిగుండంలో పడతారంట. ఇది రెండవ మరణము. అగ్ని ఆరదో పురుగు సావదండి. సావు కోరుకుందాం అనుకున్న సావు దొరకదంటండి. బ్రతికుండగా మనిషి ఆ మలమల కాగే నూనెలో వేపబడతా ఉంటాడంటండి. సావు లేదండి. వేతనకరమైనటువంటి స్థలం అది. అది ఏ లోకం అమ్మది? మృతుల లోకములో ఏముంది అక్కడ? అగ్నిగుండములో పడవేయబడతారంట. రమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఆ శిక్షణ ఏంటంటే అగ్నిగుండము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి అది? ఏం గుండం అంటది? అగ్నిగుండం. ఈ భక్తి ఎందుకో తెలుసండి, ఈ ప్రయాసం ఎంతో తెలుసా, ఈ యథార్థతో బతకడం ఎందుకో తెలుసా? దుర్మార్గులకి, దుష్టుల్లాగా మనం కూడా దుర్మార్గంగా, అక్రమంగా, అన్యాయంగా ప్రవర్తించకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ రెండో మరణము అగ్నిగుండానికి వెళ్లకుండా ఉండడం కోసం. దేవునికి స్తోత్రం. తెలుసుకోవే ఓ మనసా, నా వెర్రి మనసా, తెలుసుకొని నీవు తెలువందవే ఓ నా మనసా. ఓ మనసా నా వెర్రి. దేవునికి స్తోత్రం. అంతేనా? తెలుసుకొని నీవు తెలువందవే ఓ నా మనసా. ఓ మనసా నా
వెర్రి మనసా మానవుని జన్మము పాప పంకిలమైనది మానవుని జన్మము పాప పంకిలమైనది అపరాధములచే బ్రతుకు మృతమైనది అపరాధములచే బ్రతుకు మృతమైనది తెలుసుకోవే ఓ మనసా నా వెర్రి మనసా. దేవునికి స్తోత్రం. తెలుసుకోవాలండి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఆస్తులు కూడగొట్టుకోవడం కాదు, ఐశ్వర్యం సంపాదించుకోవడం కాదు, మేడమింటి సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణం పోగొట్టుకున్న వాడికి ఏ ప్రయోజనము లేదంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మరణము అందరికీ సంభవించేది. రెండవ మరణం ఏంటన్నది అగ్నిగుండము. చెప్పాలందరూ రెండవ మరణము అగ్నిగుండము. అగ్నిగుండంలోనికి వెళ్లకుండా ఉండడం నిమిత్తమే ఈ భక్తి జీవితము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ మరణం గురించి చెప్తాను, క్లుప్తంగా చెప్తున్నాను, వాక్యం టైం లేదు. మూడవ మరణము హెబ్రీయులకు రాసిన పత్రిక చదవమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి ఒక్కసారి మరణించవలసి ఉన్నది. ఈ మరణించబడినటువంటి వ్యక్తులు పరదేశులో ఉంటారంటే. దేవునికి స్తోత్రం. ఎక్కడుంటారమ్మా? పరదేశులో ఉంటారు. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు నీ రాజ్యంలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పి దొంగలలో ఒక దొంగ పశ్చాత్తాపడి ప్రభుని వేడుకుంటూ ఉంటే, పశ్చాత్తాపడుతుంటే ప్రభు అంటాడు, నేను నా రాజ్యముతో వచ్చినప్పుడు కాదు, నీవు నేడే నాతో పరదేశులో ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడంటండి? నేడే నీవు నాతో పరదేశులో ఉంటావు అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ పరదేశులో ఉన్నటువంటి వారికి రేపు దేవుని రాకడ దినాలలో అక్కడ ఒక తీర్పు ఉంటుందండి. తీర్పు తప్పు చేసినా ఉప్పు చేసినా ఈ రోజుని చూడండి, కోర్టుకి వెళ్ళి బోర్డులో నిలబడి ఎలాగైతే లాయర్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పవలసి ఉందో వాడు చెప్పే సమాధానాన్ని బట్టి సాక్ష్యాలను బట్టి వాడు తీర్పు పొందుతూ ఉంటాడు. అదేవిధంగా ఈ మూడవ మరణం ఏమిటంటే మనుషులు ఒకే ఒక్కసారి మరణించవలసి ఉన్నది. తదుపరి ఏం జరుగుద్దమ్మా? తదుపరి తీర్పు జరుగుద్ది అంటండి. నువ్వు మంచి చేస్తే మంచిగానే జరుగుద్ది, చెడు చేస్తే ఈ శరీరంలో ఉండగా ఈ దేహంలో ఉండగా నీ మంచి నిన్ను కాపాడుతుంది, నీ చెడ్డ క్రియలన్నీ చివరికి నిన్ను ఎక్కడ తీసుకెళ్తాయంట? నాశనం అనేటువంటి అగ్ని గుండానికి తీసుకుని వెళతాయి. నీ చెడ్డ కార్యాలు, నీ చెడ్డ మాటలు, చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలన్నీ కూడా రెండంతల అగ్ని గుండంలోకి నిన్ను తీసుకుని వెళ్తుంది. అది రెండవ మరణం. మూడవది ఏంటంటే నిన్ను తీర్పులోనికి తీసుకొచ్చి పెడతాడు దేవుడు. ఎక్కడ పెడతాడమ్మా? ఎక్కడ పెడతాడు? తప్పు చేసినోడిని, మర్డర్ చేసినోడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. వాయిదా వచ్చిన రోజున బోర్లో నిలబెట్టి వాడు లాయర్ గారు అడుగుతారు, నువ్వు తప్పు చేసావా, మనిషిని చంపావా అని అడుగుతాడు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పెడతాంటారు? ఎక్కడ ఉంటారంటే వీళ్ళు మరణించిన వాళ్ళు ఒకే ఒక్కసారి తీర్పుకి కావలిలో పెట్టి ఉండొచ్చారు. తీర్పుకి దేవుడు వస్తాడు, రెండవసారి భూమి మీదకి వస్తాడు, మేఘారుడే వస్తాడు. ఆయన తీర్చాడు. తీర్పు తీర్చే అధికారము ఆయనకి మాత్రమే ఉంది. నేను పరలోకానికి పంపించాలా, నరకానికి పంపించాలా? నువ్వు మాట్లాడే మాటలను బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు చేసే మోసాన్ని బట్టి, నువ్వు చేసే అక్రమాన్ని బట్టి, నువ్వు నీతిగా బతికావా, దుర్మార్గంగా బతికావా, నీ క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వైనా, నేనైనా, నా అమ్మైనా, మీ అమ్మైనా, ఎవరైనా సరే దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఒక రోజు తీర్పు తీర్చే రోజు ఉందండి.
హిందూ గ్రంథాలు అంటాడు కదండి, చిత్రగుప్తుడు ఏదో తీస్తాడండి చిట్టగా, ఆడు చెప్పిన దాన్ని బట్టి యమధర్మరాజు శిక్షించాడని అంటారు చూసారండి. ఆ టైపులోనే ఉంటుందండి ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నీతిమంతురాలిగా ఉంటే నిత్యరాజ్యంలో ఉంటావు, దుర్మార్గుడిగా ఉంటే ఎక్కడికి వెళ్తావంట, అగ్నిగుండంలోకి వెళ్తావు అని చెబుతున్నాడు. ఇక్కడ 3 మరణాల గురించి మీకు చెప్పాను. ఒకటి శరీర సంబంధమైన మరణము, రెండవది అగ్నిగుండము, రెండవది అగ్నిలో పడవేయబడట, అది రెండవ మరణము. మూడవది ఏంటంటే ప్రభువుని నమ్ముకో నువ్వు చనిపోయినా, ప్రభువుని నమ్ముకోకుండా చనిపోయినా నువ్వు మొత్తం మీద ఒక చోట కావలిగా పెట్టబడతావు. అప్పుడు దేవుడు ఏమంటాడండి, తీస్తాడు, దేవుడు జీవగ్రంథాన్ని తీస్తాడు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో, అవునా కదంటారా, ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో వాళ్ళు 2 అంతల అగ్నిగుండంలో పడవేయబడతారు అని దేవుని వాక్యం చదివేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. వయసు ఉండగానే, ఆయుష్ ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, సావక ముందే నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పణ చేసుకుంటే నీ ఆత్మ రేపొద్దున పరలోకం చేరుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, మన కేవలము అద్దె కోపలో ఉంటున్నాం. ఇక్కడ కేవలం నిమిత్త మాత్రమే చెప్పుకుండా పోతే కోకొల్లలుగా వాక్యాలు ఉన్నాయి. ప్రియమైన వారులారా, ఈ 3 మరణాల్లోనూ ఆఖరిది తీర్పులోనికి రావాలి. నీవు దేవుణ్ణి నమ్ముకున్నావా, ఆయన ఏం చేస్తాడంట, ఆయన గాయమైనటువంటి చేతుని అలా పిండుతాడంటే ఆ కాగితం మీద చిట్టా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ గాబ్రియల్ చిట్టా ఉంది. ఇక్కడ మంచి పనులన్నీ లైన్లో ఉన్నాయి, చెడ్డ పనులన్నీ నీ ఉన్నాయి. ఈ పనులు బట్టి చదివిన తర్వాత నిన్ను నరకానికి పంపించాలా, పరలోకానికి పంపించాలో ఈ చిట్టక ఎవరి దగ్గర ఉందంటండి, యేసయ్య చేతిలో ఉంది. అందుకే యేసుని నమ్ముకోవాలి. నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు రాలేడు అని చెబుతున్నాడు. ప్రియమైన వారులారా, ఇప్పుడైనా ఈ ఆత్మను ప్రభువుకి సమర్పణ చేసుకోండి. మీ జీవితాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పణ చేసుకోండి. లేదా లోకులందరూ పోయే మార్గంలో నువ్వు కూడా పోవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 మరణాలు మనం చూస్తున్నాం. ఒకటి మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారయ్యుండగా, అమ్మా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా, ఎవరైతే నమ్మి రక్షణ పొందారో వాళ్ళు ప్రభు ఏమన్నాడంటే ఆయనతో పాటు లేపెను అని రాయబడి ఉంది. ఆయన లేచాడా లేదా? లేచాడు కదా. లేచిన దేవుడు ఇప్పుడు ఏమై ఉన్నాడు? సజీవుడై ఉన్నాడు. ఇప్పుడు నీటిలో పాతి పెట్టబడి తిరిగి లేచినటువంటి వాళ్ళు ఏమై ఉన్నారు? సజీవులై ఉన్నారు. యేసు నామములో తిరిగి లేపబడ్డారు. అర్థమైందండి. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి మరణం ఒకటి. రెండవది ఏంటంటే రెండవది మృతుల లోకం అంటుండే. అది ఏ లోకం అంతా? ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాం? సజీవుల లోకంలో ఉన్నాం. ఇప్పుడు మనం చచ్చిపోయినోడమా బతికినోడమా? మరి మళ్ళీ మృతుల లోకం అంటారండి మీరు. మన సజీవులు. ఇప్పుడు సజీవ లోకంలో, సజీవులు ఉండే దేశంలో మనం ఉన్నాం. సజీవులమై ఉండగానే ప్రభువుని అంగారి నమ్ముకొని వెంబడించి మరణిస్తే కనుక రెండవ మరణంలోనికి మనం వెళ్ళము. ఆ మరణం ఏంటంటే అగ్నిగుండము. దేవునికి స్తోత్రం. అమ్మా ఏంటది చదువు ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 14 వచనం. బైబిల్ ఉన్న చదవండి. మరణములు మృతుల లోకం అంటుంటది. ఏ లోకం అది అమ్మా? అందరు చెప్పండి అమ్మ. ఇలాగా ఏ లోకం అంట? ఏం లోకం అంట? అది భయపడుతున్నారు మీరు ఇంత చెప్పడానికి. ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాం? సజీవులుండు లోకంలో మనం ఉన్నాం. అవునా? రేపొద్దున చనిపోయిన తర్వాత ఏ లోకంలో ఉంటామంట? మృతుల లోకం ఉందంట. సజీవుల లోకం ఎలా ఉందో మృతుల లోకం కూడా అలాగే ఉందా లేదా? బైబిల్ చెబుతుంది, నా మాటలు కాదు. ఇప్పుడు సజీవులు ఉండే దేశంలో మనం ఎలాగున్నామో రేపొద్దున మృతుల లోకం కూడా ఉందంటండి. నమ్మకుండా అక్కడికి వెళ్ళిపోతే డైరెక్ట్గాను అక్కడే ఉందంట అగ్నిగుండం. అమ్మా మాట్లాడలేదా? స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి అక్కడ, చల్లగా స్నానం చేయడానికి. స్విమ్మింగ్లు కాదు, స్విమ్మింగ్ పూలే అది కూడాను. అగ్ని కూడా నీళ్ల వలే ఉంటుందండి. అక్కడ నీళ్ళలాగానే అగ్ని. అందరూ తీసుకెళ్ళి పాడేస్తాడు అంతే. సావు లేదు,
బతుకులేదు. అంచేత నిరతము కూడా బాధ ఉంటుంది. ఆ బాధను తప్పించుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళకూడదా? మృతుల లోకానికి వెళ్ళకూడదు. అందరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాం? సజీవులుండి లోకంలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ మనం మృతుల లోకంలోకి వెళ్ళకూడదు అంటే మరి మూడో మాట ఏం చెబుతుందంటే అందరూ కూడా ఇక్కడ ఏప్రిల్ రాసిన పత్రిక 9:17లో ఏముందమ్మా? ఏముంది? ఏప్రిల్ 27 మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడను. ఆ తర్వాత ఉందా లేదా తీర్పు? అమ్మా, తీర్పు ఉందా లేదా? మాట్లాడట్లేదు మీరు. తర్వాత ఏముందంట? తీర్పు ఉంది. దుర్మార్గానికి సన్మార్గానికి తీర్పు ఉంది. కనుక ఆ తీర్పులో మనం నిలబడవలసిన రోజు ఒక రోజు ఉంది. సేవకులైనా విశ్వాసైనా ఎవరైనా సరే ఒక రోజు ప్రభు ఎదుట చేతులు కట్టుకొని నిలబడవలసి ఉన్నది. అంచేత అక్కడ మన తీర్పు ప్రభు తీరుతాడు. మంచి తీర్పు రావాలి అంటే దైవభక్తిలో యథార్థత కలిగి మనం ఒకళ్ళకి ఉపకారం చేయకపోయినా పర్లేదు. బాగా ఆలోచించండి. మనం ఒకళ్ళకి ఇప్పుడు అన్నం పెట్టకపోయినా పర్లేదు, కానీ ఒకటి పొట్ట మాత్రం మనము కొట్టకూడదు. అది నేర్చుకోండి మెయిన్. ఒకడికి మనం ఇప్పుడు అన్నం పెట్టకపోయినా పర్లేదు, కానీ ఒకటి పొట్ట మాత్రం మనం కొడుతుంది. మన పిల్లల తరంతరం 7 తరాల వరకు ఆ శాపం ఉంటుందండి పిల్లల మీద. అంచేత నువ్వు చేతనైతే ఎవరికైనా ఉపకారం చేయి. నువ్వు చేయలేకపోతే నోరు మూసుకుని నువ్వైనా నేనైనా ఎవరైనా కూర్చోవాలి, కానీ ఒకళ్ళ కూతురు చేయకూడదు, ఒకళ్ళకి అన్యాయం చేయకూడదు, ఒకళ్ళకి విరోధంగా చెడ్డగా మాట్లాడకూడదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హేతువు లేకుండా నిందలు వేయకూడదండి ఎవరి మీద. కొంతమంది అన్నట్టుండి ఏమీ లేకపోయినా సరే నిందలేస్తా ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఏదో విధంగా నింద వేయటానికి. అవి నెరవేర్చబడవు, తలదించుకుంటారు. అప్పుడు ప్రియమైన వాళ్ళు ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నీవెంతకాలం బతికినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళకపోతే కనుక నీవు ఎంత సంపాదించిన వేస్టే. లోకాసు వార్త 1:23 చదువు, ఒకసారి ముగించేస్తాను. 1:23 నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలే ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అమ్మా, మీ పుట్టిల్లు ఎక్కడా తెలుసా మీకు? ఏమైనా బైబిల్లో చూడండి. మీ పుట్టిల్లు ఎక్కడ కాదు, తరతరగా చదువమ్మా. లోకా 1:23 మీరు చదవండి ఆలోచన గారు. అది ఒక జాగ్రత్తగా వినండి. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి తిరిగి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. అతడు అనగా ఆమె అనగా సేవ చేయు దినములు. ఈ లోకంలోకి వచ్చి మనం ఏం చేస్తున్నామంట? ఈ లోకంలో మనం చేసేదంతా ప్రయాసము, సేవ. అర్థమైందా? ఈ సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అంటే నీ టైం అయిపోయింది అనుకోండి. ఇక్కడ ఇంక నేను ఎవడు కాపాడలేను. నీ బంగారం, నీ వెండి, నీ ఆస్తులు, మేడమిత్తులు, నీ పట్టుదల, నీ కులము ఏది కూడా నిన్ను ఇక్కడ కాపదు. కానీ ఇంకా నీ టైం అయిపోయిందంటే దేవుడు అంటూ ఉన్నాడు, అంతటా తన పనిని ముగించుకొని తిరిగి తన ఇంటికి ఏం ముగించుకొని అతడు సేవ చేయ దినములు. నీకు కూడా సేవ అప్పచెప్పాడు దేవుడు. అమ్మ, బతుకున్నంతకాలం సేవ చేయాలి. ఎవరు చేయాలి? కాళికేశ్వర గారికి సేవ చేయాలి, పిల్లలకి సేవ చేయాలి. బతుకున్నంతకాలం సంసారాన్ని చక్కబెట్టుకోవాలి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల్ని, బంధువుల్ని, తోబుట్టులు అందరినీ కూడా చక్కబెట్టుకోవాలి. దీన్ని ఏమంటారు? దీన్ని సేవ. నీ సేవ సంపూర్ణమైన తర్వాత పుడతం బాగానే పుట్టావు, మీ అమ్మ దగ్గర పుట్టావు. దేవుడు మీ అమ్మ గర్భంలో ఒక పిండాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి నువ్వు భూమి మీద పడ్డ తర్వాత 3 సంవత్సరాలు నేను చూసింది, బాగా చేసింది, పెద్దదానం అయ్యే చేతిలో పెట్టారు. నీకు ఒక సంవత్సరం ఒక బాధ్యత అనేటువంటిది నీకు ఏర్పడింది. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను, ఇదే బాగుందంటే కుదరదండి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు దేవుని యొద్ద నుండి నీ తల్లి గర్భంలో పెట్టాడు దేవుడిని. నీ తల్లి గర్భంలో నువ్వు భూమిలో పడ్డావు. కేవలం అది పాత్రధారి మాత్రమే. మీ అమ్మైనా మా అమ్మైనా పాత్రధారి మాత్రమే. అంటే దానికి అర్థం ఏంటి? ఆమె గర్భంలో పిండాన్ని పెట్టాడు కాబట్టి 9 మాసాలు మోసి తగిన సమయంలో కనడం వరకే ఆమె బాధ్యత. ఆవిడ ఏంటంటే ఏడమ్మా, తల్లి ఒక పాత్రధారి, మనల్ని నడిపించే సూత్రధారి పైన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
తల్లి పాత్రధారి అయితే మనం నమ్ముకున్న యేసయ్య ఏంటంటే సూత్రధారి. నువ్వు ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఎప్పుడు అక్కడికి రావాలో నిర్ణయించే సూత్రధారి పైన ఉన్నాడు. ఆ సూత్రధారి కోసమే మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాత్రలన్నీ కూడా కొంచెం కొంచెం పోతూ ఉంటాయి. పాత్ర శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం. నటన శాశ్వతం కాదు, జీవించడం శాశ్వతం. అంచేత పాత్రధారి అయిపోయింది, సూత్రధారి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ సూత్రధారి దగ్గరికి వెళ్ళాలంటే ఈ పాత్రధారి కోసం కూర్చుంటే కుదరదండి. నా పాత్రధారి వెళ్ళిపోయింది. ఇక్కడ చాలామందికి అమ్మలు వెళ్ళిపోయారు, బాబులు వెళ్ళిపోయారు. పాత్రధారులు ఉన్నారు ఇక్కడ, మాటనే ఉండే ఉన్నారా? పాత్రధారులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నవారు ఎవరు? సూత్రధారుడు ఉన్నాడు పైన. ఆ సూత్రధారి నడిపించే నడిపింపులని మనం నడవాలి. అందుచేతనే నువ్వు మొదటి మరణాన్ని అందరితో సమానంగా వెళ్ళిపోతుంది. రెండవ మరణము నిత్యనాశనానికి వెళ్ళకుండా, అగ్నిగుండానికి వెళ్ళకుండా, మూడవ మరణము ప్రభు అయిన యేసుక్రీస్తు ముందు నీతిమంతుడని మనం తీర్పొంది నిత్యరాజ్యంలో యుగయుగాలు ఉండాలి. అందుకే అంటున్నాడు, నేల మన్నులో నుండి తీసి నేలలో నుండి మన్ను తీసి ఆయన నాసిక రంధ్రంలో నుంచి జీవవాయువునోదగా నరుడు జీవించు ఆత్మాయను. అండి జాగ్రత్తగా వినండి. మనిషి జీవితంలో 3 ఉంటాయి. 1 శరీరము, 2 ఆత్మ, 3 ప్రాణము. జాగ్రత్తగా గమనించండి. 3 ఈ 3 కలయికే మనిషి జీవితం. అలాగే కోడిగుడ్డు, తెల్ల సొన, తెల్ల పెంకి, ఎర్ర సొన, 3 కలయికే కోడి గుడ్డి కానీ కోడిగుడ్లు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెంకి అలాగే పాడేస్తా కదా పెంటలను. ఏమన్నా పుల్లయ్య గారు మాకు పెంకి వద్దంటే గుడ్డు ఇవ్వండి సరిపోతాను, నువ్వు కొంపట్టుకొచ్చి గుడ్లో అందులో పొడిసేమంటే తీసుకొస్తాడు ఆయన. తక్కువ రేటు కానీ ఇస్తాడా? పై గుల్ల తీసేసుకోండి, గుల్ల మాకు అక్కడొద్దంటే కుదురుతుందా? గుళ్ళ కూడా ఉండాలి. అలాగే ఈ ఆత్మకు సూత్రధారుడు పెట్టినటువంటి ఈ గుళ్ళ కూడా ఉండాలి. ఏంటంటారు దీన్ని? గుల్ల. దేవునికి స్తోత్రం. అది గుళ్ళ కోసం ఎందుకంటే ఒక ఎదప్లోట్లు ఎదబాధలు అన్నాయి. ఈ గుళ్ళ కోసమే కదా ఈ ఏడుపులన్నీ, ఈ గుళ్ళ కోసమే కదా ఇవాళ కదా రేపైనా. అంతేగాన్నాడు, నువ్వు నేల మన్నులోంచి తీయబడ్డావు కనుక తిరిగి నువ్వు మన్ను అయిపోతుంది శరీరం. దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలి? తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. తీర్పులోకి ఉండాలి, అక్కడ తీర్పులో ఉండాలి. ప్రాణము గాల్లో కలిసిపోద్ది. దేవునికి స్తోత్రం. ప్రాణం ఎక్కడ ఉంటుందంట? గాల్లో కలిసిపోద్దండి. అతిరాకి రాత్రులు పగల ఎక్కడికైనా సచివాలయం కాడికి వెళ్ళారనుకోండి, అదే దుట్టు మీద పడుకుంటారు కొంతమంది. కెవ్వో 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 కేకలేస్తూ ఉంటారు. ఏ దుట్టు మీద? సంతగాడు వెళ్ళారు కదా, అక్కడ సచివాలయం కాడికి శవాన్ని బాధ పెట్టడం కట్టడం ఇవన్నీ చూసి అదే అలవాటు మీద అలాగే పడుకున్నారు అనుకోండి. సగం ఎత్తున్నాడు మీద వచ్చి పడిపోయినట్టు కెవ్వు కెవ్వు కెవ్వు. మనిషి చచ్చిపోతేనే గాలెట్టుకుంది అంటారు, కానీ కోడి చచ్చిపోతే గాలెట్టుకున్నదని అంటారా? అంటే పలానా ఆదర్శం గారు కోడి చచ్చిపోయి మమ్మల్ని ఏడిపించేస్తుందంటే రాత్రులు అని ఎవడన్నా అన్ని వాళ్ళు ఉన్నారా? పోనీ కుక్క చచ్చిపోయింది ఏడిపోయింది అన్న వాళ్ళు ఉన్నారా? ఏ చచ్చిన మీద ఆడదు, కానీ చచ్చిన తర్వాత పడేది గాలి. మనిషి జీవితం. దేవునికి స్తోత్రం. అంచేత మన ముగ్గురము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామములో నీటి బాప్తిసము ఒకటైతే మనం ఏకమై ప్రాణము శరీరము ఆత్మ 3 కలిసి మనం ఎలాగైతే ఉన్నామో అలాగే మనము ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాలా వద్దా? మీరు పొద్దున్నే కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? ఏదో ఊరు వెళ్తారు, పొద్దున్న నరసరి వెళ్తారు, మొగలతూరు వెళ్తారు, ఎక్కడికో దుక్కి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినట్టు? దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ తిరిగి అది ఇప్పుడు మీకు అర్థమవడం ఇప్పటికి అయింది. మనం ఇప్పుడు ఎక్కడ వచ్చాం? మనం దేవుని యొద్ద నుంచి వచ్చాం. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిపోయిన వాళ్ళు కాబట్టి క్రీస్తుతో పాటు లేపబడాలంటే నీటి బాప్తిసము తీసుకోవాలి. తీసుకున్న మీరు యథార్థత కలిగి నమ్మకంగా ఉంటే రెండవ మరణమైనటువంటి అగ్నిగుండానికి వెళ్లకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తాడు, వెళ్లకుండా తప్పింతాడు, అందులో పడకుండా. మూడవది, ఒక్కసారి మరణము, తర్వాత తీర్పు తీర్చబడుతుంది. నీవు తీర్పు పొందిన తీర్పుని బట్టి నిత్యరాజ్యంలో ఉండాలా, నిత్య నరకంలో ఉండాలనేటువంటిది నిర్ణయించేవాడు భగవంతుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అంచేత ఈ మధ్యాహ్న కాలం వాక్యాన్ని ముగించాను ప్రియమైన వాళ్ళారా. ఈ 3 మరణాలు, ఒకటి శరీర సంబంధమైన మరణము, రెండవది ఆత్మ సంబంధమైన మరణము, మూడవది నిత్య మరణము. ఈ మరణాల నుంచి నీవు తప్పించబడాలి, రక్షించబడాలి, నిత్యరాజ్యంలో ఉండాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మెండిగా నిండిగా దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీకు అందరికీ వందనాలు.